గత 13 సంవత్సరాల కాలంలో, 14 సంవత్సరాల కాలం, అంతకుముందు కూడా మనకు తెలుసు. కానీ ఈ 13-14 సంవత్సరాల కాలంలో, ఈ ఉద్యమ కాలంలో మరింత నగ్నంగా పత్రికల స్వభావము మనకు అర్థమైంది. ఈ పత్రికల స్వభావం అర్థమయ్యే కొద్దీ మనకంటూ ఒక సొంత మీడియా అవసరమనే ఒక చైతన్యం కూడా కలిగింది. ఆ పత్రికలు అలా చేయబట్టే నమస్తే తెలంగాణ వచ్చింది, టీ న్యూస్ వచ్చింది, V6 వచ్చింది, HMTV వచ్చింది. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనకంటూ ఒక గొంతుక కావాలి, ఆ పత్రికలు ఎప్పుడు మన గొంతుకలు కాలేవు అనే చైతన్యం మనకు వచ్చింది. ఆ పత్రికలు ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తే వాటి అవసరమే తప్ప, వ్యూహాత్మకమైన అవసరం కొద్దీ ఆ పత్రిక అలా వ్యవహరించాయే తప్ప, స్వభావం కొద్దీ నిజాయితీతోటి తెలంగాణ ప్రజలు చేస్తున్న డిమాండ్ చాలా న్యాయమైంది అని చెప్పి ఎప్పుడు కూడా అవి సమర్థించిన దాఖలాలు లేవు. చాలా వంచనతో కూడిన మద్దతు కొంతకాలం కొన్ని పత్రికలు చేశాయి. పత్రికలకు ఎజెండాలు ఉంటాయి, ఎజెండా సెట్టింగ్ చేస్తాయి, రాజకీయాలను తమకు నచ్చినట్టుగా, తమకు ఇష్టం వచ్చిన రీతిలో అభివర్ణిస్తాయి, వక్రీకరిస్తాయి అనేది మనం 1980s నుంచి నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎన్టీఆర్ను మొదటిసారి నాదెండ్ల భాస్కరరావు దింపేసినప్పుడు వెన్నుపోటు అని చెప్పిన పత్రికలే. 95లో అదే ఎన్టీఆర్ను మళ్ళీ దించితే దాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణగా, తెలుగుదేశం పరిరక్షణగా, తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణగా వర్ణించిన సందర్భాలు మనం చూసినాం. అంటే అవే పత్రికలు ఆ రోజు ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం మొత్తం తెలుగు జాతి అంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చి ముందుంచుకున్న పత్రికలే 95కి వచ్చేటప్పటికి దాదాపు అదే పద్ధతుల్లో జరిగిన ఒక వెన్నుపోటును ప్రజాస్వామ్య పరిరక్షణ వర్ణించింది. అట్లా అనేక సందర్భాల్లో రాజకీయాలకు సంబంధించిన ఇన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు ఆ పత్రికలు వ్యవహరించిన తీరును, ఆ పత్రికలు రాసిన తీరును. అందుకని ఆ పత్రికలు ఖచ్చితంగా రాజకీయ ఎజెండాలతోటే పనిచేస్తాయి. ఇవాళ ఈరోజు కూడా ఇన్ని రోజుల తర్వాత మనం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 6 మాసాలు అవుతున్నది. మనం నడవాల్సిన బాట చాలా జటిలమైనది, కష్టమైంది. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నంత తేలికైతే కాదు. మన నాయకులు చాలా తేలిగ్గా చాలా ఆకర్షణీయమైన నినాదాలు ఇవ్వచ్చు, ప్రణాళికలు ప్రకటించవచ్చు, కార్యాచరణలు కూడా ప్రకటించవచ్చు, ధీమా కూడా ప్రకటించవచ్చు. కానీ అది అంత తేలికైన విషయం ఏమీ కాదని మనకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వానికి, ఈ నాయకులకు కొంత సమయం ఇవ్వాలి. వాళ్ళు సఫలమైన విఫలమైన మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుంది, మాట్లాడాలి. కానీ 6 మాసాల్లోనే ఈ నాయకులపైన, ఈ ప్రభుత్వాలపైన తీర్పులు చెప్పి, నిందలు మోపి, ముద్రలు వేసి, ఈ ముద్రలు వేయడం, తీర్పులు చెప్పడం, బదనాలు చేయడం అనేది ఆ పత్రికలకు మొదటి నుంచి ఉంది. తెలంగాణ నాయకులు అనగానే ఒంటికాలు మీద లేవడం, చాలా చులకనగా మాట్లాడడం, చాలా వాళ్ళకు సంబంధించిన నాయకులకు సంబంధించిన వ్యక్తిగత ప్రవర్తనలో పత్రికల్లోకి తీసుకొచ్చి మాట్లాడడం. నిజానికి ఫామ్ హౌజులు కట్టుకోవడం ఎవడు నేర్పాడు హైదరాబాద్కు? ఎవరికి ఫామ్ హౌజులు ఉన్నాయి? చంద్రబాబు ఫామ్ హౌస్ గురించి ఎప్పుడైనా మాట్లాడినారా? ఇతర పార్టీల నాయకులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి ఈ పత్రికలైనా రాసినాయా? కానీ రాయవు. ఎందుకంటే వాళ్లకు సంబంధించి వాళ్ళు చాలా గౌరవనీయులు. కానీ తెలంగాణ నాయకులంటే వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన గురించి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారని రాస్తారు. చాలా నీచమైన ప్రచారం జరుగుతుంది.
చనిపోయిన రాజశేఖర రెడ్డి గురించి మనం మాట్లాడకూడదు. రాజశేఖర రెడ్డి రోజు మందు కొడతాడనే విషయం రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా తెలుసా? నేను తప్పు పట్టట్లేదు, ఆయన మందు కొట్టాడనే విషయాన్ని నేను తప్పు పట్టట్లేదు. మర్యాదగా సాయంత్రం కాగానే 7 గంటలకు 8 గంటల తర్వాత 7-8 తర్వాత ఆయన ఎప్పుడు ఎవరికి దర్శనం ఇవ్వడు. మీకు తెలుసో లేదు, ఆయన వ్యక్తిగత విశ్రాంతి గృహంలోకి వెళ్ళిపోయి ఆయన చేసే పనులు ఆయన చేసుకుంటాడు. కానీ మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా రాశారా? రాయరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయకుడు. రాజశేఖర రెడ్డి అంటే భయం, తెలంగాణ వాడంటే తేలిక. అందుకని నాయకులు విషయంలో, నాయకుల్ని బలహీనపరిచే విషయంలో, ఉద్యమాలను బలహీనపరిచే విషయంలో వాళ్ళు వ్యూహాత్మకంగానే ఇవన్నీ బయటికి తీసుకొచ్చి మాట్లాడతారు, రాస్తారు, ఇచ్చిపడుస్తారు. ఇంకా ఎంత దుర్మార్గం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ అనేది ఎన్నికల్లో గెలిచింది. మే 16-17 తేదీల్లో రిజల్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకా గవర్నమెంట్ ఫార్మేషన్ జరగలే. ఆ తర్వాత రాసిన ఒక వ్యాసంలో ఒక ఆయన రాస్తాడు, నియంత కేసీఆర్ ఎలా నెట్టుకొస్తాడో, ఎలా పరిపాలిస్తాడో. నువ్వెవ్వడు అసలు? నీకు ఏంది? నీ పత్రిక ఎంత? నీ సర్క్యులేషన్ ఎంత? నీకున్న ప్రజామోహం ఏంటి? నీ పత్రిక ఉంది, రాసుకుంటావు, బాగానే రాసుకోవడం. పత్రికా స్వేచ్ఛ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా 70 లక్షల మంది ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఒక నాయకుడికి నియంత్రాన్ని పేరు పెట్టే అధికారం నీకు ఎవడిచ్చాడు? నియంత్రాన్ని పేరు పెట్టే అధికారం నీకు ఉందని నువ్వు భావిస్తే నిన్ను పొందబెట్టే అధికారం కూడా ప్రజలకు ఉంటుంది. శాసనసభ మనం సాధించుకున్న శాసనసభ సమావేశమై జరుగుతుంటే దొరతనం గురించి మాట్లాడుతాను. కేసీఆర్ను శాసనసభ్యులు ఎన్నుకున్నారు, మెజారిటీ శాసనసభ్యులు ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. శాసనసభలో ఆయన వాళ్ళందరికీ జవాబుదారీగా ఉండాలి. ఈ 5 ఏళ్లలో ఆయన విఫలమైతే రేపు ఆయనకు సమాధానం చెప్తారు, ఆయన పంపిస్తారు ఇంటికి, ఆయనకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆయన నియంతగా తెలుస్తారో లేకపోతే విఫలనేతగా తెలుస్తారో. లెట్ us wait. ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకునేది. కానీ దొరతనం ఆపడిస్తావే, ఎప్పుడు పోయిన దొరతనాన్ని ఇప్పుడు ఆపడిస్తున్నావు. ఎవరు చెప్తే మాట్లాడుతున్నావు? ఎవరి ఎజెండాలు మీరు అమలు చేస్తున్నారు? ఆత్మగౌరవం లేదా మీకు? వాడు మాట్లాడడం, వీడు రాయడం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతాయి. మీడియా అనేది ఖచ్చితంగా బయాస్డ్గానే ఉంటుంది. మన మీడియా మనకు రావాలి, మన మీడియా మనకు విమర్శించొద్దు అంటే ఖచ్చితంగా విమర్శ ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. కానీ ఆ గొంతు మనదై ఉండాలి, ఆ విమర్శ మనదై ఉండాలి. ఎవడో పలికిస్తే పలికే మాటలు మనకొద్దు, ఎవడో రాసే రాతలు మనకొద్దు. తెలంగాణలో మీడియా ఇంకా పెరగాలి, విస్తరించాలి, అనేక గొంతుకలు రావాలి, ప్రశ్నించే వాళ్ళు రావాలి, నినదించే వాళ్ళు రావాలి, నిర్మాణాత్మకంగా పాత్ర పోషించే వాళ్ళు రావాలి. మనకు ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పారు శ్రీశైలం వాళ్ళ అనేక సమస్యలు ఇంకా కూడా. నిన్న మనం 6 నెలల నుంచి అనేక గత 5-6 వారాలుగా అయితే నెక్స్ట్ వీక్ వస్తుంది IAS IPSల కేటాయింపు, వచ్చే వారం వస్తుందని ఎదురు చూస్తాం. లేదు, 5-6 వారాల క్రితము ప్రత్యూష్ సిన్హా కమిటీ అనేది జాబితా ఫైనలైజ్ చేసి ప్రధానికి పంపిస్తే ప్రధాని గారు నిన్న ఒక పావు గంట సేపు ఆ జాబితా చూసి ఇది చెల్లదు, ఇది పద్ధతి ప్రకారం లేదని వెనుక పంపిస్తాడు. ఆ కమిటీ ఎవరు వేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, ఆఫీసర్లు తయారు చేస్తారు. ఈయన 15 నిమిషాలు చూసి అది పనికిరాదని పంపిస్తాడు.
100 మంది అధికారులతో నడవాల్సిన ప్రభుత్వం 30 మంది అధికారులతో నడుస్తూ ఉంది.